ఇది దేనికమ్మా? కుంకుడుకాయలు చితకొట్టడానికి. కుంకుడుకాయలు చితకొట్టుకోవడానికి దీంట్లోనే తెచ్చేయాలా? తీసుకురా. అమ్మలతో మామూలుగా ఉండదు మరి. ఆయన ఎందుకు ఆలోచిస్తున్నాడు? మానసిక స్వతంత్రం గురించి ఆలోచిస్తున్నాడు. నమస్తే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ జాయ్ఫుల్ వాణి టాక్స్. ఇంతకీ మీరు అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఇప్పుడు ఇంతకీ మీకు మ్యాటర్ ఏంటో అర్థమైపోయి ఉండిద్ది తమ్నైల్ చూసి. మేమైతే రాగానే ఇక్కడ ఐస్ క్రీమే తీసుకుంటున్నాము. అమ్మకైతే ఐస్ క్రీమ్ కావాలని చెప్పింది. ఇది వచ్చి ఎంట్రీ గేట్ అనమాట. ఎవరైనా ఇటు నుంచే రావాల్సింది. మనం కూడా ఇటు నుంచే వచ్చాము. ఇక్కడైతే గ్రీనరీ చాలా బాగుంది. దీనికి తోడు ఇంకా లవర్స్ కూడా ఉంటారు కదా, కలరింగ్ కూడా ఎక్కువే ఉంది. మనం ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. టికెట్ కౌంటర్ ఇది. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చి 5 రూపీస్ ఈచ్ వన్కి. ఇక్కడైతే టికెట్ తీసుకున్నాము. ఇది వచ్చి ఎంట్రన్స్. ఇంకా ఎంట్రన్స్ రాగానే చెట్లు అయితే నాకు బాగా కనిపించినాయి. ఇది వచ్చి అవుట్ సైడ్ వ్యూ అనమాట. వాటర్ ఫాల్స్ ఉండేది కదా ఇక్కడ, ఏమైంది? రిపేర్ అమ్మా, రెండు రిపేర్. 5 నెలలు అయింది అది వేసి. వెనక వైపు కూడా ఉండేది కదా, వెనక ఇంకా పెద్ద తాడు చెట్టు అంతా వేసి. అవును. బయట అయితే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉండేదన్నమాట. ఇప్పుడైతే రిపేర్లో ఉందంట. అంకుల్ అదే చెప్తున్నారు. ఇంకా 2 అయింది కదా, మేము వెళ్ళింది మిట్ట మధ్యాహ్నం. 2 అయింది కదా, జనాలందరూ ఇలా కారిడార్లో కూర్చున్నారు. ఇంకా 4 వరకు ఇక్కడే ఉన్నాం అనమాట. ఇప్పుడు అంబేద్కర్ని చూసేద్దాము. చాలా పెద్ద విగ్రహం. ఇక్కడైతే నాకు గ్రీనరీ చాలా బాగా నచ్చింది. మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. ఒక్కసారి మొత్తం రౌండ్ వేసేద్దాము. ఆల్రెడీ ఒకసారి వచ్చాను, ఇప్పుడు అమ్మని తీసుకొని వచ్చాను అనమాట. అమ్మ అయితే ఇప్పుడు వరకు చూడలేదు. ఇప్పుడైతే అమ్మని తీసుకొని వచ్చాను. అమ్మకైతే ఓపిక కూడా అయిపోయింది తిరిగి. మనకి ఇంత మంచి గ్రీనరీ ఉంది కదా, ఫొటోస్ తీసుకుందామని పిచ్చలేదు. ఎక్కువగా వీడియోసే తీస్తాను, ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి. ఈ చెట్లు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇప్పుడు సరౌండింగ్స్లో ఉన్నవి చూసేద్దాము. ఇలా అయితే చెక్కి పెట్టారనమాట. ఇవి చెక్కవో నాకైతే తెలియదు, కానీ ఇలా గోడలకైతే భలే పెట్టారు. చూడడానికైతే భలే ఉంది. ఇలా కారిడార్లో మొత్తం అవే అనమాట. ఇలా అయితే జనాలు చూడండి, ఎండకి ఇంకా బయట అయితే కూర్చోలేదు. ఈ కారిడార్లోనే మొత్తం కూర్చుని పోతున్నారు. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి. ఇంతకీ నేమేం చేశారన్నది ఇక్కడ ప్రతి ఒక్కటి క్లియర్గా చెక్కి పెట్టారనమాట. నేనైతే చెక్కనే అనుకుంటున్నాను. ఇంకా నేనైతే లోపలికి వెళ్ళిపోదామని చెప్పి లోపలికైతే నడుస్తూనే ఉన్నాము. అమ్మ అయితే నన్ను దాటుకొని ముందుకు కూడా వెళ్ళిపోతుందనమాట. మనం వీడియోస్ తీసుకోవాలి కదా మీకోసం అని నేను స్లోగా వీడియోస్ తీసుకుంటూ వెళ్తున్నాను. అమ్మ అయితే ఇక్కడ చూసారా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు లోపల వ్యూ కూడా చూపించేస్తాను. ఇదంతా బయట అనమాట. ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ ఉండేది. ఇప్పుడైతే అన్ని రిపేర్లోనే ఉన్నాయి. ఇంకో లోపలికైతే వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళగానే ఇలా అయితే చాలా ఫొటోస్ ఎక్కువగా గోడలు కంటించి ఉన్నాయి. అలాగే కొన్ని టీవీల్లో కూడా డిస్ప్లే చేస్తున్నారనమాట. మొత్తం సెటప్ అయితే సూపర్గా ఉంది. నాకైతే అన్నిటికన్నా సెటప్ ఇదైతే చాలా బాగా నచ్చింది. అందుకే వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడైతే చాలానే ఉన్నాయి. మనం చదువుకోవాలని ఒప్పుకుండాలి, కానీ అన్ని ప్రతి ఒక్కటి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవైతే రియల్గా కనిపిస్తున్నాయి కదా, చాలా బాగుంది. మీకు చదవాలని ఒప్పుకుండాలే కానీ ప్రతి ఒక్కటి మెన్షన్ చేశారు. ఎవ్వరూ చదవలేరనమాట. ఇంతకీ అసలు లోపల ఎలా ఉన్నదో ఇప్పుడు వీడియోలో చూసేయండి. మానసిక స్వతంత్రమే అసలైన స్వతంత్రం. ఆయన ఎందుకు ఆలోచిస్తున్నాడు? మానసిక స్వతంత్రం గురించి ఆలోచిస్తున్నాడు. అలా కూర్చుంటే అలా ఆలోచించినట్టేనా?
బొమ్మలు ఉన్నాయి, ఏమున్నాయి అక్కడ? చదువురానికి అది కూడా అర్థం అవ్వదు, బొమ్మలు చూసుకొని రావడమే. మరి అంతమంది వస్తున్నారు గంగ, చూడు అంతమంది వస్తున్నారు జనాలు, పిచ్చి జనాలు. చదువు వచ్చినోడికి అయితే అర్థమవుతుంది. నేను ఉన్నాగా నీకు చెప్పడానికి. ఇంకా మేము చాలాసేపు లోపలుండి బయటకైతే వచ్చేసాము. ఇదే అంబేద్కర్ గారి స్టాచ్యూ. ఇక్కడైతే మొత్తం నేమ్స్తో అయితే రాసి ఉంచారనమాట. నేనైతే మీకు చూపిద్దామని ఒక రౌండ్ చేస్తున్నాను, ఫుల్గా చూసేయండి. ఇంకా ఈవినింగ్ 5కి అలా వస్తే కనుక క్లియర్గా చాలామంది ఉంటారు, మీకు చాలా సందడిగా అనిపించిద్ది. ఇది సెకండ్ టైం నేనైతే రావడం, అమ్మని తీసుకొని వచ్చాను. అమ్మ మొత్తం చూసిన తర్వాత ఏముందో విన్నారు కదా వీడియోలో, ఏముంది ఇక్కడ బొమ్మలే ఉన్నాయని చెప్తుందనమాట. తర్వాత నేను అమ్మకైతే క్లియర్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడైతే చూసారా, నేను వీడియో తీస్తుంటే కింద బాగానే వస్తుంది, పైన బ్లాక్ వస్తుంది. నాకు అన్నిటికన్నా గ్రీనరీ అయితే చాలా బాగుంది. మనకు ఫోటో తీసిన వాళ్ళు ఎవ్వరు లేరు, ఎందుకంటే మనమే కెమెరామ్యాన్ కాబట్టి. ఇక్కడైతే వాటర్ ఫాల్ కూడా ఉండేది. ఇంకా వాటర్ ఫాల్ ఉంటే మంచిగా అనిపించేది వీడియో. ఇక్కడ ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకోవడంలో బిజీ అయిపోయారు, మనం అయితే వీడియోస్ తీసుకోవడంలో బిజీ అయ్యామన్నమాట. ఈ చెట్టు చూడండి, భలే ఉంది కదా. ఇలాంటి చెట్లు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ మా అమ్మ చూడండి, ఇక్కడ కూర్చుంది. ఇంజిన్ ఆయిల్ అయిపోయిందా? ఇలాంటి చెట్ల కింద రాళ్ళు అయితే మంచిగా ఉన్నాయి, రాళ్ళు బాగున్నాయి కదా అని నేను చూస్తుంటే మా అమ్మ చూడండి పక్క నుంచి ఏం డైలాగ్ వేస్తుందో మీకు వీడియో పెడతాను. ఇది దేనికమ్మా? కుంకుడుకాయలు చెట్టు కొట్టడానికి. కుంకుడుకాయలు చెత్త కొట్టుకోవడానికి దీంట్లోనే తెచ్చేయాలా? తీసుకురా. అమ్మలతో మామూలుగా ఉండదు మరి. బాబాయ్ గారికి బాయ్ బాయ్ చెప్పేద్దాం. మన గురించి ఎంత కష్టపడ్డారు కదా, ఒక బాయ్ ఒక థ్యాంక్స్ చెప్పేద్దాం. ఇక్కడతో బాయ్ బాయ్. ఒక 2 అవర్స్ అయితే ఇక్కడ ఉన్నాము. ఇంక మేమైతే బయటకు వచ్చేస్తున్నాము. బయట నుంచి కూడా స్టాచ్యూ అయితే భలే కనిపిస్తుంది కదా, ఇదంతా పార్కింగ్ ప్లేస్. అయితే వస్తూ బాయ్ అయితే చెప్పేస్తున్నాను అంబేద్కర్ గారికి. ఇక్కడ బయటకు రాగానే నాకైతే ఇలాగా ముంత మసాలా అని కనిపించింది. నేను ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం. 30 రూపీస్ అంట. ఇవిడైతే అన్ని వేసి చేసేస్తుంది. అంతగా బాగుందని నేను చెప్పలేను కానీ 50-50 అనమాట. అమ్మ నేను ఆఫ్ చేసుకొని తినేసాము. బయట అయితే ఇలా పెట్టుకున్న వాళ్ళకి భలే బేరం జరుగుతుంది లేండి. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు చూసారా, చాలా చక్కగా భలే బిజినెస్ చేసేస్తున్నారు అనిపించింది అమ్మ నేను చూసినప్పుడు. ఇక్కడైతే ప్రతి ఒక్కటే ఉంది. ఇది బయట నుంచి చూస్తున్నప్పుడు స్టాచ్యూ, ఇంకా బయట సరౌండింగ్స్లో ఇలాగా చెట్లు అయితే బాగా పెంచారు. మేమైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము అమ్మ నేను. మేము వచ్చినప్పటికే 4:30 అయిపోయిందనమాట. ఇంకా బస్ కోసం వెయిటింగ్. ఇంకా బస్ అయితే వచ్చేసింది, మేమైతే బస్సులో అయితే వెళ్ళిపోతున్నాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. Bye bye. Take care.